స్పెషల్ పూజ చేసిన ఆంధ్ర అంటే అరిటాకులో భోజనం చేయడం అయితే సాంప్రదాయం అండి. నేను ఏ స్పెషల్ పూజ చేసినా, ఎలాంటి వ్రతాలు చేసినా, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, వాళ్ళకి నోములు, ఇలాంటి మంచి మంచి పూజలకి, వ్రతాలకి అయితే ఎప్పుడు చేసినా కూడా నేను ఇలా అరిటాకులోనే భోజనం చేస్తాను. నేను అమ్మవారికి చేసిన ప్రసాదాలండి ఇవన్నీ. పూజ అయిపోయింది. అరిటాకులో తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా పాటించండి. అన్ని రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను. మొత్తం 5 రకాలైతే చేశాను. క్షీరాన్నం, దద్దోజనం, గారెలు, బూరెలు అండ్ పులిహోర. అలాగే గారెల్లోకి చట్నీ కూడా చేశానండి. ఇది పుదీనా అండ్ టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ అరిటాకు భోజనంలో చేయడం చాలా మంచిది. నా పిల్లలకి కూడా ఇలానే పెడతాను. మీరు కూడా తప్పకుండా ఇలా తినండి.